ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలలో పాల్గొన్నారు. కరుణగిరిలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల ఆశస్సులతోనే తాను ఈ స్థానంలో ఉన్నట్లుగా చెప్పారు. అందరి సలహాలు సూచనలు తీసుకుని ఏదులాపురం మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తామన్నారు. భవిష్యత్తులో దేశంలోనే టాప్ 5 మున్సిపాలిటీలలో ఏదులాపురం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు అడిగిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా కరుణగిరిలో పార్క్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. అది ఎప్పటికీ ఎక్కడున్నా మర్చిపోనని నా కుటుంబ సభ్యులందరికీ ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. మిగతా మిత్రులు కొంతమంది అడిగారు, ఖమ్మానికి దగ్గరలో ఒక మంచి పార్కు లేదన్నా ఒక పార్కు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని అడిగాడు. తప్పకుండా ప్రభుత్వ స్థలం ఏదైతే ఉందో ఒక్కసారి మీరు సర్వే చేపించి ఎంఆర్ఓ గారు సర్వే చేపించి వీలైతే రేపటి నుంచే పూర్తిగా స్టోన్స్ ఫ్రేమ్ చేసి దాన్ని ఫెన్సింగ్ మనం ఎలా చేద్దాము, కాంపౌండ్ వాల్ కడదామా, ఫెన్సింగ్ చేద్దామా చేసి మంచి ఈ ఖమ్మము మున్సిపాలిటీలోనే కార్పొరేషన్లోనే కాదు ఈ చుట్టుపక్కల ఎంత అద్భుతమైన పార్కు లేదు. ఖమ్మం జనం కూడా ఇక్కడికి వచ్చే విధంగా అన్ని ఫెసిలిటీస్ తో ఈ పార్కుని రాబోయే రోజుల్లో మీ అందరి సహకారంతో మీ మీద ఉంటుంది బాధ్యత. అదే రకంగా అభివృద్ధి చేస్తా. ఇప్పుడు డ్రైన్లు కడతా, రోడ్లు వేస్తా, ఇంకా ఏ అవసరం ఉన్నా చేస్తా. మళ్ళా అది నీట్గా మెయింటైన్ జరుగుతుందా లేదా అనేది మీ జేబులో ₹1 ఖర్చు పెట్టమని నేను అడగను. కానీ పర్యవేక్షణ లేకపోతే నా ఆడబిడ్డలకి ఇంట్లో మీరు ఏదన్నా ఊరికి ఒక 2 రోజులు వెళ్తే ఆ వంటిల్లు ఎట్లుండేది మీకు తెలియదు కాదు, నాకు తెలియదు కాదు. అదే రకంగా పర్యవేక్షణ అనేది చాలా అవసరం. ఆ పర్యవేక్షణ చేసే బాధ్యత ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క కాలనీకి కాలనీ వాసులుగా మీరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఏదైతే ఆశించారో, ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే సీనన్న వస్తే మనకి మంచి జరుగుద్దని దీవించారో, మీరు ఆశించిన దానికంటే ఇంకొక 10% ఎక్కువే చేస్తారని కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని